నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి వైజయ్ సత్య అండ్ టిక్ టాక్ ఫేమ్ ఉప్పల్ బాలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఇద్దరికి నమస్తే. హాయ్ అండి, నమస్తే. షాక్ అయ్యారా? నేను ఉప్పల్ బాలు. ఓకే, సో హర్ష సాయి ఈ పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పేరు బాగా హైలైట్. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో బాగా వినబడుతుంది. సో నీకు హర్ష సాయికి బాగా పరిచయం ఉంది. సో ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఆయన వ్యక్తిత్వం అంటే నాకు ఆయన బాగా అందరూ డబ్బులు హెల్ప్ చేయడము, యూట్యూబ్లో బాగా ఫేమస్ వైరల్ కావడము అలా చూశాను. అబ్బా చాలా గ్రేటే, పైసలు పంచుతుండు, పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు కదా, నా ఏం మంచోడు అనుకున్నా. నేను కూడా ఒకసారి వైజాగ్ నోటలో కలిశాను. అప్పుడు వీడియో తీసుకుంటే చీ వద్దు అన్నాడు, ఫోటో ఇచ్చాడు. నేను వీడియోలు ఎవరికి ఇవ్వను అలా అది ఇది అన్నాడు. అంటే కొంచెం యాటిట్యూడ్ బల్బ్ ఉండే. సర్లే మనకెందుకు, ఎవరి ఇష్టం వాళ్ళది అలా ఉంటుంది కదా, మనకెందుకు అనుకున్నా. తర్వాత ఏమైంది అంటే ఇక ఆ పైసలు వస్తున్న ప్రజలకు మంచోడు, అదే బెట్టింగ్ డ్రాప్ చేస్తున్నాడు డబ్బుల కోసం, అంటే ప్రజల కోసమే ఇక డబ్బులు వంచడానికి చేస్తున్నాడేమో లైట్ తీసుకున్నా. ఈ మధ్యలో ఒక బిగ్ బాస్ ఫేమ్ అమ్మాయిని ఇట్లా వాడుకుని పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాడుకున్నాడు అంట. మరి ఈ మిత్ర శర్మ ఆయన ఈ డబ్బు సంపాదించి ఇలా ఫేమ్ ఉన్న వాళ్ళు ఆడవాళ్ళని వాడుకోవడం, ప్రేమించడము, వాళ్ళ దగ్గర జీవితంలో నెరజీవన ఒకరోజు నైట్ అంతా పండుకోవడం ఇలా చేసి వాడుకుని అవసరం ఉన్నప్పుడు తీసుకుని చేయడం ఎంతవరకు కరెక్ట్? అది సిగ్గుశరం అనిపించట్లేదా? వాడుకున్నప్పుడు కలిసినప్పుడు అప్పుడు ఏమనిపించేది? ఇలాంటి చేస్తేనే మళ్ళీ దేవుళ్ళగా పోలుస్తారు, పెద్ద మంచోడు అంటారు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి చిల్లర బతుకులు చేస్తారు, చిల్లర పనులు చేస్తారు. ఏమనంటే పబ్లిసిటీగా ఆ పేరు సంపాదిస్తారు. ఇలాంటి వాళ్ళే లోపల అన్నీ చేస్తారు. వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇలాంటి వాళ్ళని ఉరి తీసి జైలు వేసి ఉరి తీసి జైల్లో జీవితాంతం వేయాలి. ఇంకొకరు రేప్ చేయకుండా కోసి పారేయాలి. సో హర్ష సాయితో నీ గనక కొంచెం మాట్లాడి కొంచెంసేపు ఒక నైట్ స్పెండ్ చేయగలిగితే అవకాశం వస్తుంది, వెళ్తావా? ఆయనతో ఫ్రెండ్ చేయడం ఏందండి? ప్రజలకు హెల్ప్ చేస్తున్నాడు అంటే, ప్రజలకు డబ్బులు హెల్ప్ చేస్తున్నా అంటే ఆయన ఎలా పాడైంది? ఆయనతో నేను ఉండడం ఏంటి? నేనేంటి? నా రేంజ్ ఏంటి? నా అందం ఎక్కడ? నేను ఎక్కడ? ఐశ్వర్యాలు నేనుంటా. ఆయన ఎలా పాడైంది? ఆయనతో నేను నైట్ ఉండడం ఏంటి? ఆయనతో నేను ఉండడం ఏంటి? నా లెవెల్ ఏంటి? నీతో ఉన్న బెటరు, ఆయనతో ఎందుకుంటాను? ఓకే, సో 2 కోట్ల రూపాయలు డబ్బులు గుంజాడు, సినిమా పెట్టించాడని చెప్తుంది కదా, దాన్ని నమ్ముతావు నువ్వు? అంటే 2 కోట్లు డబ్బులు నొక్కాడు మూవీ కంటే అది ఏమో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయిని అయితే నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పి అని అన్నది. అదైతే నమ్మొచ్చు, అది నేను నమ్ముతాను. ఇది కూడా అమ్మాయి చెప్పింది. మరి ఒక అమ్మాయి వచ్చి ఇప్పుడు బయట నన్ను వాడుకున్నాడు అంటే, ఏ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి వచ్చి అంత సిగ్గు లేకుండా ఎలా చెప్తారు? ఇప్పుడు జరిగితేనే చెప్తారు కదా. ఇప్పుడు ఆమె ప్లేస్లో నేనే ఉన్నా, నన్ను వాడుకున్నావు అనుకో, నేను బయటకు వచ్చి నన్ను వాడుకున్నాడు నేను చెప్తాను. ఒకవేళ ఇప్పుడు మా చుట్టాలు చూస్తారు, మా ఫ్యామిలీ చూస్తారు, మా అన్నయ్య వాళ్ళు చూస్తారు, మా వదిన వాళ్ళు చూస్తారు, మా మమ్మీ డాడీ వాళ్ళు చూస్తారు, మా బంధువులు చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. వాళ్ళందరూ తెగించి నేను మార్కెట్కి వచ్చి ఈయన దగ్గర నేను పండుకున్నాను, నన్ను వాడుకున్నాడు అంటే చెప్పింది అంటే అది నిజం జరిగితే కానీ చెప్పేది ఎవరైనా చెప్పారు కదా. బ్లాక్ మెయిల్ చేస్తున్నారేమో. బ్లాక్ మెయిల్ ఎలా పోనండి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆడపిల్ల అనేది ఎప్పుడైనా ఒక శీలం ఎంత ఇంపార్టెంటో, ఒక ఆడపిల్లకు ఇష్టం లేనిది బలవంతంగా ఏ మగవాళ్ళు చేయరు. ఇష్టం లేదు, అది ఇష్టం ఉంటే నువ్వు చెయ్యి, ఏమన్నా చెయ్యి. ఇష్టం లేనిది ఒక ఆడపిల్ల మీద చేస్తే ఎవరైనా ఒప్పుకోరు. అది వీడియోలు కూడా తీసాడంట, అర్థమవుతుందా? చెప్తా. ఆ వీడియోలు తీసిన సంగతి నాకు తెలియదు. అట్లా చేశాడు. పోనీ ఆమె రికార్డ్ ఎందుకు పెట్టుకున్నాడు? మరి ఇన్ని రోజులు అవుతుంది, మరి రికార్డ్ ఎలా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాడు? ఫోన్ మాట్లాడి రికార్డ్. మళ్ళీ ఇన్ని రోజులు మరి అట్లా చేసినప్పుడు, మోసం చేసినప్పుడు మరి ఈయననే కేసు పెట్టవచ్చు కదా. ఇలా నన్ను ప్రేమించని సతాయిస్తుంది, నన్ను ఈమె ఇలా చేస్తుంది అని చెప్పి, మరి అప్పుడు ఈయన పొలిటీషియన్ వెళ్ళి మరి కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే? మరి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి మీరే న్యాయంగా. అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చిందంటే మొన్న జాను మాస్టర్ది చూసి నాకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి బయటకు వచ్చింది, తప్పేముంది? మరి అలాంటప్పుడు ఈయన రికార్డ్ చేసే అంత అవసరం ఏముంది? తీసిపోవట్లు కూడా ఒక దగ్గర కలుసుకుని కూడా మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ మెట్ల దగ్గర. అది కూడా మరి రికార్డు అవన్నీ కలిసినంది కదా ఆమె జరిగింది. ఏ మోగోడైనా చేసి నేను చేసినా ఎవరు చెప్పుకోడు, అర్థమైంది? చేసినందుకు రేపు చేస్తారు, నేను చేయమంటే ఎవరు చేస్తారు? ఎవరు చెయ్యరు, చెప్పుకోరు. ఇప్పుడు నేను చేసిన అంటే ఎవరైనా నమ్ముతారా? అట్లా పబ్లిసిటీ అంటే మోసం చేసి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మార్కెట్లో. చాలా మంది డబ్బు ఉన్నోళ్ళు రేపులు చేసి అమ్మాయిలని అవసరం చేసుకుని కడుపులు తీయించే వాళ్ళు, కడుపులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కొంతమంది బయటపడి డీసెంట్గా, మా ఫ్రెండే తెలిసిన ఒక అమ్మాయి పెళ్ళి అయిపోతే ఇక వాళ్ళ ఆయన బాగాలేడని వచ్చేస్తే, ఒక అబ్బాయి లవ్ చేస్తున్నా, నేను జీవితాంతం చూసుకుంటా అని చెప్పి అబ్బాయికి జీతం పైసలు ఇచ్చి 30-40 వేలు ఇచ్చి అమ్మాయి కడుపు చేశాడు.
కడప వస్తే కడుపు తీయించుకో నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మళ్ళీ అమ్మ కడుపు భయపడి నేను మార్కెట్లో పెడతాను అంటే అమ్మాయి వద్దు మా పరువు పోతుంది, మా అన్న వాళ్ళు ఒప్పుకోరు, వద్దు వద్దు అని అన్నది. అంటే చాలా మంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు బయటికి రావట్లేరు, కుమిలిపోతున్నారు లోపటే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా బయటికి రాండి, చట్టాలు ఉన్నాయి, నేరాలు ఉన్నాయి, మాలాంటి యూట్యూబర్లు వచ్చి కలవండి, మేము కూడా బయట పెట్టి సాధిస్తాము, మేము కూడా గల్ల పట్టుకుని తన్ని మన రోడ్ మీద తీసుకెళ్తాము. చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వండి, మహిళా సంఘాలు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు, వెళ్ళండి బయట పెట్టండి. ఎవరన్నా ఇప్పటి నుంచి మోసం చేసి కడుపులు చేసి లవ్ చేసి 2 రోజులు 3 రోజులు వాడుకుని ఎవడైనా వదిలేస్తాడో వాడి మీద కేసు పెట్టండి. చట్టం మాత్రం ఉంది, మన రేవంత్ రెడ్డి చూసుకుంటాడు, మన సీఎం అస్సలు వదిలిపెట్టాడు, ఒక్కొక్కటి తాట తీస్తాడు. అందుకే భయపడకుండా వెళ్ళండి. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగింది అనుకో, నన్ను ఎవరైనా రేప్ చేసింది అనుకో, నేను బరాబర్ వెళ్తాను, చట్టంతో పోలీస్ స్టేషన్ డైరెక్ట్ వెళ్తాను. భయం ఏంటి? హర్ష సాయి వాళ్ళలో ఈ అమ్మాయి ఒక్కటే పడిందా, ఇలాంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది ఉండుంటారు? చెప్పలేం మరి, ఇక ముందు ముందు వస్తాయేమో. వాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వీళ్ళకు డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళకు అది మొగ పిచ్చి ఉంటుంది. చాలా మంది వాడుకోవచ్చు, కానీ కొంతమంది బయటపడి డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళిపోయారేమో. ఆ ప్లేస్ లో నేను ఉంటే పక్క చెప్పేవాడిని, టీవీ నేను ఎక్కేవాడిని. ఓకే, అమ్మాయి న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు తీసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ భయపెడుతున్నారు అంటున్నారు, దానికి ఏం చెప్తావు? బట్టలు లేకుండా ఫోటోలు ఉంటాయి కొన్ని పర్సనల్ గా కలిసినవి, సో ఆ కలిసిన ఫోటోలు బయట పెడతాం భయపెడతానంట అమ్మాయిని. పెట్టని భయం ఏంటి అమ్మాయి? ఇంత దారం వచ్చినాక భయపడేది ఏముంది? నేనైతే డైరెక్ట్ పెట్టమని చెప్తాను, భయం ఏంటి? తప్పేముంది? నేను వెళ్ళాను, మన దగ్గర ఉన్నాను, పండుకున్నాను కాబట్టి బరాబర్ చెప్తాను. అవును, న్యూస్ పేపర్లు పెట్టుకో, తప్పేంటి? నీ దగ్గర నేను ఉన్నాను కాబట్టి పెట్టుకుంటున్నావు, తప్పేముంది? మార్కెట్ లో బట్టలు లేకుండా పెట్టుకొని ఒక అమ్మాయి. అవునండి, ఇప్పుడు ఒక అమ్మాయి మన దగ్గరకు వచ్చిందంటే మన మీద ఇష్టం ఉంటుంది కదా వచ్చేది. బలవంతంగా ఇప్పుడు ఒక అమ్మాయిని మనం వెళ్ళి బలవంతంగా రేప్ చేస్తే కేసు. మన ఇద్దరం ఒక అండర్స్టాండ్ మాట్లాడుకుని మన ఇద్దరం రూమ్లోకి పోయినప్పుడు 100 చేసుకుంటాము. ఆ వాడుకున్న రోజులు వాడుకున్న తర్వాత నువ్వు నాకు వద్దు అంటే ఎవరికైనా మండదా? ఎవరికైనా కోపం వస్తుంది కదా. అది తప్పేముంది? పెడితే ఏముంది, ఆయన పరివే పోతుంది కదా. అట్లా ఒక అమ్మాయి న్యూడ్ పేపర్లు తీసే పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? ఎవరికి ఉన్నాయి రైట్స్ అవి? ఒక చేసుకున్న భర్తకు ఉంటుంది. ఒక అమ్మాయి ఇప్పుడు చూడాలి అంటే చేసుకున్న భర్త చూస్తాడు, వేరే వాళ్ళు ఎలా చూస్తారు? పర్మిషన్ లేనిది. ఆయన అలా వీడియోలు ఎలా తీస్తాడు? ఆమె పర్మిషన్ లేనిది తీస్తే అది నేరమే కదా, చట్టమే కదా, తప్పు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆమె తీస్తే నేరం కాదా? ఎవరైనా ఒక అమ్మాయి వీడియోలు తీశారంటే కంపల్సరీ కేసు పెట్టవలసిందే. మళ్ళీ ఇప్పుడు ఇందాకనే మళ్ళీ ఇంకో కేసు పెట్టింది హర్ష సాయి మీదే. ఇది బ్లాక్ మెయిల్ చేస్తూ ఈమెయిల్ పెడుతున్నాడంట, వేరే వాళ్ళ చేత పెట్టేయడం ఇట్లా పెడుతున్నాడంట. ఈమెయిల్ అని డైలీ ఒక 100-200 ఈమెయిల్ వస్తున్నాయని భయంతో మళ్ళీ ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది ఆయన మీద ఇప్పుడే. సో దానికి ఏం చెప్తావు? బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మెయిల్ పెట్టి బెదిరిస్తున్నారంట. అవునండి, డబ్బు ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు బాగా గుద్దబలిసిన వాళ్ళు ఇట్లా ఫేమ్ వచ్చినాక ఇట్లా, ఎందుకంటే వీళ్ళకి అన్ని విధాలుగా పట్టుదల ఉంటుంది. మా అంటే ఏముంది, 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే మనం బయటకు వస్తాము. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని శిక్షించాలి, జైలు వేయాలి జీవితాంతం. మళ్ళీ ఇంకొక అమ్మాయిని వాడుకోకుండా ఇలా లైఫ్ లాంగ్ జైలు వేయాలి నా కోరిక. సో హర్ష సాయి లాగా ఇమ్రాన్ ఖాన్ కూడా బాగా డబ్బులు పంచుతూ ఉంటాడు. సో అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? టిక్ టాక్ నుంచి మంచి ఫ్రెండ్, నాతో బాగానే ఉండేవాడు, బాగానే మాట్లాడతాడు. ఇక డబ్బు వచ్చినాక కొంచెం ఎవరైనా కొంచెం బిజీ అయినాక ఒక 10 days వచ్చినాక కొంచెం ఇక మర్చిపోతారు కదా, అలా. అంతగాని ఇప్పటికైతే నా దగ్గర అయితే బాగానే ఉన్నాడు, బాగానే క్లోజ్ ఉన్నాడు, మంచిగానే మాట్లాడండి. అతని వ్యక్తిత్వం లైక్ ఇతను కూడా ఇట్లానే హర్ష సాయి లా చేస్తా ఉంటారా, లేకపోతే మంచిగా ఉంటారంటారు? ఏమో తెలియదండి, ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఉంగరం కూడా ఇచ్చినట్టుండు. నాకు తక్కువ 9,000 ఉంగరం, సన్న ఉంగరం పెట్టిండు. ఇది బర్త్డే అప్పుడు? బర్త్డే అప్పుడు తక్కువ, చీప్ 9,000. నీకంటే 9,000 అని వేరే వాళ్ళకి వెళ్ళి చూపించాను, 6,000 ఇస్తామన్నారు. ఓకే, ఇదే విషయం మనతో మాట్లాడడానికి సత్యం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నేను చాలాసార్లు చెప్పాను మీడియా వాళ్ళకి, హర్ష అంటే వాడు ఒక మోసగాడు, హీఈస్ నాట్ ఏ ఫిలాంథ్రోపిస్ట్, బట్ హీఈస్ బెట్టింగ్ రాజా అండ్ ప్లే బాయ్ అని చెప్పిన. గతంలో కూడా ఆయన బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసి చాలా లక్షలు సంపాదించుకున్నాడు. దాని ఫలితంగా చాలా యూత్ ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఆయన ఏ బెట్టింగ్ యాప్స్కి అయితే ప్రమోట్ చేస్తున్నాడో ఆ బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు మనీ ఇన్వెస్ట్ చేసి 5,000, 10,000 పెట్టుకొని చాలామంది చనిపోయారు. నీకు కూడా తెలుసు. అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే వైజాగ్ హోటల్లో మేమంతా కలుసుకున్నాం, ఉప్పల్ బాలు, నేను, హర్షాయ్. చాలా ర్యూడ్గా బిహేవ్ చేశాడు, చాలా యాటిట్యూడ్ చూపించాడు. బాలు వీడియో తీస్తున్నప్పుడు కూడా నువ్వు చిరాకు పడి తోసినట్టు మాట్లాడాడు, చాలా పొగరబోతు. తర్వాత అక్కడ కూడా నేను 2 ముగ్గురిని అడిగాను మా ఫ్రెండ్స్ని, ఎందుకంటే నాది కూడా హోటల్ ఇండస్ట్రీ కదా.
వాడు ప్లే బాయ్, 4-5 అమ్మాయిలు వేసుకొని వస్తుంటాడు, చాలా యాటిట్యూడ్ ఎక్కువ. జిమ్లో ఎవరైనా ఉంటే వెళ్ళి జిమ్ చేయడంట, స్విమ్మింగ్ పూల్లో ఎవరైనా ఉంటే స్విమ్మింగ్ వెళ్ళడంట, ఎవరు ఫోటో అడిగిన ఇవ్వడంట. అక్కడ అందరు కూడా ఎవ్రీవన్ టాక్ బ్యాడ్ ఆఫ్ హిమ్. సో చూసాం కదా, ఇది వచ్చేసరికి వైజాగ్లో ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య అండ్ హర్షాయ్ చూస్తున్నారు కదా ఈ ఫోటో. సో ఆ జిమ్లో కూడా ఎవరు లేరు ఆ టైంలో, చూడు ఎవరు ఉండకూడదంట ఆయన ఉండేటప్పుడు, అట్లాంటి కండిషన్స్ పెడతాడంట. ఈయన ఏమైనా రతన్ టాటాకి వారసుడా లేకపోతే ఆయన ఏమైనా టాటా బిర్లా కొడుకా లేకపోతే రిలయన్స్ ముఖేష్ అంబానీ కొడుకా? అంత ఏంటి ఆయనకి స్పెషల్ ఎమ్యూనిటీస్ ఎందుకు ఇస్తారు హోటల్ వాళ్ళైనా కానీ? పవన్ కళ్యాణ్ చూడండి, ఆయన ఎంత డిప్యూటీ సీఎం మినిస్టర్ అయినా ఆ అమ్మాయిని న్యూడ్ ఫోటోలు పెట్టి బెదిరిస్తున్నాడంట, నిజమేనది? అదే అమ్మాయి లాయర్ చెప్తున్నాడు కదా ఇంటర్వ్యూస్లో, మత్తు పదార్థాలు ఏవో డ్రగ్స్ అన్నీ కూడా అమ్మాయికి పెట్టేసిండంట. ఆ అమ్మాయితో చేసిండు, అన్నీ చేసినాక ఆ వీడియోస్ కూడా తీసిండంట. నువ్వు ఏమైనా ఎక్స్ట్రా చేసి ఈ వీడియోస్ నేను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిండంట. అలాగే ఫ్రెండ్స్ని కూడా అందరినీ ఐటీసీ కాకతీయకి పిలిపించి ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ వీడియోస్ చూపించాడంట. ఇదంతా బ్లాక్ మెయిలింగ్ కింద వస్తుంది. పైగా 2 కోట్ల రూపాయలు కూడా పెళ్లి చేసుకుంటానని తీసుకున్నాడంట. ఇంకా వాళ్ళ డాడీని కూడా కాన్ఫరెన్స్లో తీసుకెళ్ళి మాట్లాడించాడంట. ఆ అమ్మాయి ఏజ్ 30+ ఉంది, ఈ అబ్బాయి ఏజ్ 25+ ఉంది, 5-6 years డిఫరెన్స్. కానీ ఈయన చాలా చీటింగ్ అనమాట ఎక్కువ. సో ఈయన కూడా ఖచ్చితంగా రిమాండ్లో పంపించాలి. చర్ల అది పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. గోవా కానీ ముంబై కానీ వెళ్ళిపోయాడంట. ఆల్రెడీ కొన్ని టీమ్స్ వెళ్ళాయి, వెతుకుతున్నాయి, దొరుకుతాడు, వేస్తారు ఎక్కడైనా. మీ ఇద్దరికి మనోడంటే పగ? పగ ఏం లేదు. ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఎలా పరారులో ఉంటారు మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్, నేను తప్పు చేసి తెంకపోయినంటే తప్పు చేసిన అవుతుంది. నేను తప్పు చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ ఉండాలి. అలాంటప్పుడు నువ్వు పోలీసులకు ఎందుకు దొరకలేవు, ఎందుకు తెంకపోయావు, ఎందుకు పరారులో ఉన్నావు? తప్పు చేయనప్పుడు నువ్వు తప్పు చేయనోడవు, నువ్వు అలాంటి చేయనోడ బుద్ధిమంతుడవు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు పరారులో ఉన్నావు? పోలీసులతో వచ్చి డైరెక్ట్ మాట్లాడాలి కదా, ఎందుకు భయపడాలి? ఒక మాట, ఇప్పుడు తప్పు చేయనప్పుడు భయపడొద్దండి, తప్పు చేసినోడే భయపడతారు. ఇది ప్రతి ఒక్కరు తెలుసు. తప్పు చేశాడో లేదో పోలీసు వాళ్ళు అంత తీస్తారు, అంత నాలెడ్జ్ ఉండదు కాదు. ఇప్పుడు దొంగతనం చేశాడు, హత్య చేశాడు, ప్రతి ఒక్కరిని ఎలా పట్టుకోలే, ఎలా చేశారో ప్రతి ఒక్కరు చూపిస్తారు. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అంత కాదు. చట్టాలు ఉన్నాయి, నేరాలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. నువ్వు ఎంత పరాలు ఉన్నా, ఏ పొక్కలు ఉన్నా తీసుకొస్తారు. చేసిన తప్పు ఉంటే ఒప్పుకో, అవును నేను వాడుకున్నాను చేశాడని మీరు ఫీల్ అవుతున్నారా? నాకైతే ఆయన చూస్తే చేసినట్టు నాకు అనిపించింది, డౌటే లేదు. లేబోయా అసలు ఆయన పేజ్ చూస్తే చేసే రకమే అనిపించింది. ఎందుకంటే ఆయన కలిసినప్పుడు ఆయన యాటిట్యూడు, ఆయన బిల్డప్, ఓరక్షణ ఇచ్చాడు. ఎంత పెద్ద సెలబ్రిటీ అండి, ఆయన అంత ఆటిట్యూడ్ ఇవ్వద్దు. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే 100 మంది ఫోటోలు అడుగుతారు, ఇవ్వమా? నేను ఇవ్వను, చీ వెళ్ళండి, చీపు ఎలా చూస్తామండి? ఎందుకు ఇప్పుడు ఫోటో అడుగుతున్నాం మనం అంటే, మనం ఒక అయ్యో ఫోటో పెట్టుకుని 4 చూస్తారు. నేను ఉప్పల్ బాలు కలిసిపోడు, చిరంజీవి వెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం, ఆయనకు అనిపించినాక ఒక ఫోటో దింపి పెట్టుకోనా? ఎందుకు పెట్టుకుంటా? నేను అభిమానంతో కదా పెట్టుకునేది. ఎవరైనా అంత ఆటిట్యూడ్ చూపించొద్దు నాయన. మీలాంటి వాళ్ళే పెద్ద దొంగలు ఉంటారు, డబ్బు ఉందని చెప్పి అహంకారంతో బల్పుతోటి బతుకుతారు. అందుకే ఇష్టమైన అమ్మాయిలను మంచి మంచి రేపులు చేయడం, మంచి మంచి అమ్మాయిలను వాడుకోవడం, డబ్బులు ఇచ్చి, ఇలాంటి బుద్ధి ఇలాంటి వాళ్ళే చేస్తారు, ఎవడు చేయడు. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే హర్ష సాయి గురించి చెప్తారు ఇద్దరు. నేరం చేస్తే ఒప్పుకో, నేరం చేయకుంటే డైరెక్ట్ వచ్చి లొంగిపోయి చెప్పు, నేను చేయలేదు, నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పి భయపడకుండా మాట్లాడు. అలాంటప్పుడు పరారులో ఎందుకున్నావు? Harsha is always trying to promote himself as philanthropist, but he is not a philanthropist. He is betting Raja and rapist and playboy. I know it very well because I met him in Vizag for 2 times. అంటే మా వ్యూవర్స్ అందరూ తెలుగు వాళ్ళే, కొంచెం తెలుగులో మాట్లాడు. ఏదో దానకర్ణుడు అనుకుంటున్నారు కానీ హర్ష కాదు. ఆయన దయచేసి యూత్ ఎవరు కూడా ఆదర్శంగా తీసుకోకండి. ఆయన ఒక బెట్టింగ్ రాజా, బెట్టింగ్ సామ్రాజ్యానికి ఆయన ఒక కింగు. తద్వారా ఎంతోమంది యూత్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డబ్బులు బెట్టింగ్లో పోగొట్టుకొని. తర్వాత ఇట్లాంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. వైజాగ్ హోటల్లో కూడా చెప్పారు, నో హోటల్లో 4-5 అమ్మాయిలు వేసుకొని తీసుకొస్తాడు ఈయన, ఒక ప్లే బాయ్ అని చెప్పారు. నిజంగా తప్పు లేకపోతే గోవా కానీ ముంబై కానీ ఎందుకు పారిపోయినావు? ఇమీడియట్గా హైదరాబాద్ రా, నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ తరపు వాదనలు వినిపించు, ఓకేనా? తర్వాత ఒక ఆడియో ఏదో లీక్ చేశాడు, అదంతా ప్రీప్లాన్డ్ ఆడియో, అది వాడు రికార్డ్ చేసి పెట్టుకున్నాడు కదా, అందుకే ఏం మాట్లాడలేదు. చెప్పు ఏమైంది, ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటున్నాడు, అంతే, ఏం మాట్లాడడం లేదు. గ్రహించండి ఆ వీడియో ఒకసారి. అవును, ఏదో అమ్మాయి తప్పు, అమ్మాయికి ఏం తెలియదు, అది రికార్డ్ చేస్తున్నారని తెలియదు కదా. అమ్మాయి ఎమోషనల్ అయిపోయి ఏదో ఒకటి చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావు లేదో చెప్పు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని. ఆ అమ్మాయికి ఏం తెలియదు, పాపం నీకు తెలియదు కదా, ఆమె వాగేస్తుంది లొడ్లొడ్డ. అంటే నేను చెప్తే తెలుగులా,
అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురుగా అరుస్తుంది అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నన్ను లవ్ చేస్తున్నావా లేదంటే ఎందుకన్నది అంటే కొన్ని రోజులు తను వాడుకున్నాడు కాబట్టి కొన్ని రోజులు తనను వాడుకున్నది కాబట్టి నాకు ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇలా టైం పాస్ వాడుకుంటున్నావు, ఏమనుంటే చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా, నిజం చెప్పు, ఉందా లేదా అని అడిచింది. ఇప్పుడు నేను నీతో ఉన్నాను, నీతో మొత్తం 5-6 రోజులు రూమ్లో వండుకున్నాను. ఇప్పుడు నీకు నా మీద వాడుకోవడానికి నీకు ఇష్టం ఉంది, కానీ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు నా పైన. అందుకే నేను గట్టి అరుస్తున్నా, చెప్పు నేనంటే ఇష్టమా లేదా నీకు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, నన్ను లవ్ చేస్తావా చేయవా, ఏదో ఒకటి చెప్పు, ఎందుకు నాకు ఇష్టం లేదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి తనే చెప్తున్నావు. ఆమె దాంట్లో తట్టుకోలేకపోయింది. అంటే అయ్యో నన్ను మొత్తం నేను ఉన్నాను కదా తన దగ్గర అని ఆమె ఆ టైకేషన్లో ఆ పిచ్చిలో ఆమె అరిచేసింది. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు అరిసేసాయని ఆమె ఎందుకు కలిసింది? ఒక ఇంట్లో ఒక రూమ్లో, అది ఒక హోటల్ కదా, కలిసింది. ఇప్పుడు ఒక ఆడది ఒక మగని వచ్చి కలిసింది అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరికి ఏదో ఒకటి ఉంటుంది కదా కలిసేది. అంటే హోటల్ ఎందుకు కలుసుకుంటారు? ఇప్పుడు అమ్మాయి బయట పార్కులో మాట్లాడుకోవచ్చు, అలాంటప్పుడు అమ్మాయి లవ్ చేయని అన్నప్పుడు ఆమె నెంబర్ తీసుకుని నువ్వేలా కాంటాక్ట్ ఫోన్లో మాట్లాడుకున్నారు, ఆ నెంబర్ ఆమె బిగ్ బాస్ పోయిన అమ్మాయి నెంబర్ నీకేం అవసరం ఉండే? పోనీ ఆమె నువ్వు ప్రేమించలేదనుకో, ఆమె నిన్నే టార్చర్ పెడుతుందనుకో, నీ నెంబర్ తీసుకుని ఆమె ఊకెందుకు ఫోన్ చేస్తుంది? ఫోన్ చేసినప్పుడు నువ్వు నెంబర్ బ్లాక్ చేయను ఉంటివి. రిలేషన్షిప్ లాగా ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాం మరి అమ్మాయితోటి? ఇప్పుడు నాకు చాలా మంది ఫేక్ కాల్ చేస్తుంటారు, అన్న నీ ఫ్యాన్ అంటారు, ఒక్కొక్కడు ఏ అంటారు, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను ఒక అబ్బాయితో మాట్లాడుతున్నట్టే నాకు ఇష్టం ఉంటేనే మాట్లాడతా, అబ్బాయితో ఇష్టం ఉంటే నెంబర్ బ్లాక్ చేస్తా. అలాంటప్పుడు నువ్వు నెంబర్ బ్లాక్ చేయను ఉంటివి, ఆమెతో ఎందుకు దోస్తాను చేసినావు, ఎందుకు ఫ్రెండ్షిప్ చేసినావు, ఎందుకు హోటల్ పిలిపించుకున్నావు? మరి అప్పుడు ఆమె అన్నది తప్పేముంది? నన్ను లవ్ చేస్తావా చేయవా, నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా అడిసింది, తప్పేముంది దాంట్లో? అంటప్పుడు నువ్వు నెంబర్ బ్లాక్ చేయను ఉంటివి, అప్పుడే దోస్తాను వదిలేయను ఉంటివి. అంటే నీ అవసరానికి వాడుకున్నావు కరెక్టే, ఆమెతో ఫ్రెండ్షిప్ చేసిందే కరెక్టే. ఇప్పుడు బుద్ధిమంతులాగా ఆ వీడియో కూడా రికార్డ్ తీసి ఎందుకు పెట్టుకున్నావు అలాంటి ఎవడైనా రికార్డ్ చేస్తారా? అనుకూలంగా ఎడిటింగ్ చేసి అది జనాలు పబ్లిక్ మీరే చూడండి. అర్ససాయి గురించి తప్పు చేశాడు, ఒప్పుకోమనండి. ఆయన ప్రజలకు డబ్బులు ఇచ్చాడు, ఒక దానం చేసిండు లేని వాళ్ళకు, దానికి నేను హ్యాండ్సప్గా చెప్తాను, బరాబర్ ఒప్పుకుంటా. దాంట్లో దేవుడే అనుకుంటా. పైసలు చేసి సత్య సొమ్ము ఎవరిదని కాదు, దానం చేయడం ఇంపార్టెంట్. నేను అనేది ఏంటంటే ప్రజల సొమ్మ మన సొమ్మ కాదు. ఇప్పుడు మనకు కూడా డబ్బులు వస్తాయి, మనం దానం చేస్తున్నాం, అది దానం చేసే వరకే, అది ఒక పక్కకెట్టు. దానం చేస్తున్నా ఆ దాంట్లో దేవుడవు. కానీ ఒక ఆడపిల్లల్ని ప్రేమిస్తని చెప్పి వాడుకుని వాళ్ళ శీలాన్ని ఆక్రమించుకుని తర్వాత నేను ప్రేమించట్లేదు, నిన్ను మోసం చేయడం కరెక్ట్ కాదు. చీటింగ్ చేయడం ఒక నచ్చలేదు. మిగతా అన్ని ఆల్కాస్ గుడ్ పర్సెంట్. నేను దేవులాగా పేలుస్తాను, ప్రజలకు నువ్వు డబ్బులు ఇస్తావు. ఉన్నవాళ్ళు కూడా ప్రజలకు డబ్బులు ఇవ్వరు, కానీ నువ్వు ఇస్తున్నావు అంటే దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ అమ్మాయిలను ఆడవాళ్ళని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా చాలామంది సోషల్ మీడియాలో అమ్మాయిలను వాడుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా బయట పడతారు అతి త్వరలో. ఏతులకు వాళ్ళని చూస్తే బయట పోతే మంచి మంచి పేరు అన్నట్లు వాళ్ళకి జనాలు ఎగబడడం, అమ్మో ఇంత మంచి తోపులు అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు దొంగ నా కొడుకులు ఉంటారు, ఇలాంటి వాళ్ళే నేరాలు చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త ఉండండి. ఇప్పటి నుంచి అయినా అమ్మాయిలు దయచేసి ఇలాంటి చిల్లర వాళ్ళని ప్రేమించకండి. ఇప్పుడు మన హర్షాయి ఉన్నాడు కదా, హర్షాయి వాళ్ళ లాయర్ ఏమంటున్నాడు, ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ కాదు ఏమీ కాదు అంటున్నాడు కదా. ఆ మెగా మూవీది టీజర్ రిలీజ్ అయింది కదా చాలా గ్రాండ్గా, అయ్యేటప్పుడు ఆ టీజర్లో కానీ ఆ పోస్టర్లో కానీ ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఈ అమ్మాయి పేరే ఇచ్చారు, మిత్ర అని. ఆయన చూడాలి కదా, ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా అంటున్నాను. ఆ అమ్మాయితో డబ్బు ఉంది కాబట్టి వాడుకున్నాడు, శారీరకంగా కూడా వాడుకున్నాడు. ఆ అమ్మాయికి డ్రగ్స్ మత్తులో ముంచేసి వీడియోలు కూడా తీశాడు, బ్లాక్మెయిల్ చేశాడు. అవన్నీ కూడా ఆమె సబ్మిట్ చేసింది. 2-3 అడ్వకేట్లతో వచ్చి ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అన్నీ కూడా సిఐ గారికి ఏసీపీ గారికి ఇచ్చింది. హర్షాయి మాత్రం నిజంగా ప్లే బాయే, హర్షాయి నిజంగా బెట్టింగ్ రాజాయే, హర్షాయి నిజంగా బ్లాక్మెయిలరే, హర్షాయి నిజంగా చీటరే. ఎందుకంటే ఆయన మేము కలిసాం కాబట్టి చెప్తున్నాం. ఖచ్చితంగా